బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. భూదందాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు కొంత చేశారు, భూదందాలు కూడా చేశారు. దానికోసం నాకు కూడా స్వయంగా కాల్ చేశారు, డీలింగ్ల కోసం కాల్ చేశారు అంటూ నిన్న బహిర్గతంగానే ఎమ్మెల్యేల పైన కొంత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన ఏదైతే హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తితో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఇంత సొంత అధినేత అటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలపైనే, సొంత పార్టీ నేతలపైనే ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ఏదైతే హైదరాబాద్ ఎమ్మెల్యేలు భూదందా చేశారు, ఏవైతే భూమికి సంబంధించిన డీలింగ్ చేశారు అనుకుంటా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత అలచలవుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? కేటీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నట్టుగా ఇప్పటికే కొంతమంది సీరియస్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గత ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు కూడా భూదందాలు చేశారు, భూమి అక్రమంగా చాలా వరకు వాళ్ళ దగ్గర సంపాదించుకొని పెట్టుకున్నారు అనే వాదనలు బలంగా ఉన్నప్పుడు కూడా కేటీఆర్ అదే విషయాన్ని బహిర్గతంగా మరి హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు అప్పుడు భూదందాలు చేసిన వాళ్ళు ఉన్నారు, స్వయంగా నాకే కాల్ చేశారు, ఎంఆర్ఓల విషయంలో వాళ్ళని ఎక్కడికైతే బదిలీ చేయాలని కూడా పోలీస్ సంబంధించిన విషయాలలో స్వయంగా తనకే కాల్ చేశారని కూడా ఆయన బహిర్గతంగా ఒప్పుకోవడం అయితే జరిగింది. ఈ అంశం పైన ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే కొంత అసంతృప్తితో ఉన్నట్టు కూడా కనబడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోనే బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టు ఉంది. గతంలో కూడా పల్లెల్లో ఓడిపోయింది, ఇటు హైదరాబాద్లో ఘన విజయం సాధించింది. ఇక్కడ ఒక్క స్థానం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఇక్కడ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి దానం నాగేందర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో వెళ్ళారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు. బై ఎలక్షన్లో అటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు, ఇటు ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉంది. అలాంటి పరిస్థితులలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైదరాబాద్లో కొంత దుమారం రేపుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా మరి కేటీఆర్ ఇంకా చాలా నేర్చుకోవాలి, ఈ విధంగా చేయడం సరికాదు, తను ఇంకా రాజకీయంగా చాలా ముందుకు పోవాలంటే చాలా విధాలుగా నేర్చుకొని మాట్లాడాలి అన్నట్టుగా చాలామంది అయితే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. చాలామంది చేసే పనులైనప్పటికీ కూడా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదైతే పెట్టుబడిగా పెట్టిరో అంత మందం లాక్కునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ముచ్చట ఏంటంటే ఏ ఎమ్మెల్యే అంటే ఎలక్షన్స్ టైంలో ఒక 2 కోట్లు ఖర్చు పెట్టిందంటే 4 కోట్లు ఎన్నికేసుకోవడానికి చూస్తున్న ప్రయత్నాలు అది ఏ విధంగా అయినా కావచ్చు, ఇటు భూదందా కావచ్చు, లేకుంటే వేరే సంబంధించిన అంశాలు కావచ్చు, వేరే విధంగా అయినా కావచ్చు, ఎన్ని కోట్లు పెడితే అన్ని కోట్లు డబల్ వాళ్ళు ఎన్నికేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్కి మళ్ళీ ఎంతో కొంత ఖర్చు పెట్టాలి, మళ్ళీ అదే పదవిలో కొనసాగాలి అంటే ప్రజలకి మరి పైసలు పంచాలి. కాబట్టి మరి ఇది ముమ్మరంగా ఉన్న అన్ని పార్టీలలో ఇదే కొనసాగుతూ ఉంది. అయితే ఇలా కొనసాగుతున్న పరిణామంలో సొంత పార్టీ నేతలపైన ఎందుకు ఇంత అక్కసుగక్కుతా ఉన్నారు కేటీఆర్ అన్నట్టుగా అన్ని పార్టీలలో జరుగుతూ ఉంది. మన పార్టీలో ఏమి కొత్తగా జరగట్లేదు. మరి ఎందుకు ఇంత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆరే మరి ఈ విధంగా మాట్లాడబోయింది అన్నట్టుగా అటు సొంత నేతలే కొంత అసంతృప్తి వెల్లడిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి చూడాలి ఈ జ్వాలలు అనేది కూడా ఇంతవరకు ముందుకెళ్తాయనేది.